హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బ్లౌజ్కి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలన్నా, ఒకసారి వచ్చిన కస్టమర్ రిపీటెడ్గా మన దగ్గరికే రావాలన్నా, అదేవిధంగా కస్టమర్ దగ్గర కరెక్ట్గా మెజర్మెంట్ బ్లౌజ్ అనేది అంటే కరెక్ట్ ఫిట్టింగ్తో ఉన్న బ్లౌజ్ లేకపోయినా సరే, నేను ఇప్పుడు చెప్తున్న మెజర్మెంట్స్తో మీరు బ్లౌజ్ అనేది కట్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది. ఇక్కడ వచ్చేసి నేను 34 నడుము లూజు బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను. అంటే ఈ యొక్క కస్టమర్కి పర్ఫెక్ట్గా సెట్ అయిన బ్లౌజ్ అనేది లేదంట. అందుకోసం వచ్చేసి మనకి నడుము లూజు, అదేవిధంగా హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు ఈ 3 మెజర్మెంట్స్ అయితే ఇచ్చారండి. మన దగ్గర ఈ 3 మెజర్మెంట్స్ ఉంటే చాలన్నమాట. బ్లౌజ్ అనేది నీట్గా కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. ఈ మెజర్మెంట్స్తో మనం బ్లౌజ్ కట్ చేసుకుంటే ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. అది అనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి చూడండి, కింది వైపున మనం ఈ యొక్క ఎల్ స్కేల్ని అయితే యూజ్ చేయాలండి. ఈ యొక్క ఎల్ స్కేల్ని యూజ్ చేస్తే మనకి క్రాసులు అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా అయితే వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ మరలా మనం ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి నడుము బెల్ట్కి ఎక్స్ట్రాగా క్లాత్ అనేది యాడ్ చేసుకొని మనం బెల్ట్ అయితే స్టిచ్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి 14 ఇంచెస్ పొడవు, ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది పెట్టాను అనమాట. అదేవిధంగా 9 ఇంచెస్కి నెక్ డౌన్ అయితే మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసి చూడండి, పై వైపున క్రాస్గా ఒక లైన్ వేసాను, కింది వైపున కూడా క్రాస్గా ఒక లైన్ వేసుకుంటాను అనమాట. ఖర్చు అనేది పై వైపుకి అయితే మార్క్ చేశానండి. ఈ యొక్క స్కేల్ అనేది మనకి ఇటు సైడు చూడండి, ఈ యొక్క ఎడ్జెస్ కలిసి సమానంగా పెట్టేస్తే మనకి లైన్ అయితే కరెక్ట్గా వస్తుందండి. దానికోసం అయితే ఈ స్కేల్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం కట్ చేస్తున్నది వచ్చేసి 34 నడుము లూజు కదా. దీన్ని వచ్చేసి కిందవన్న మార్క్ చేయాలంటే ఇందులో 4వ భాగాన్ని అయితే మనం వేసుకోవాలన్నమాట. ఏంటంటే మనం కట్ చేస్తున్నది బ్యాక్ పార్ట్ అంటే ఇక్కడ క్లాత్ అనేది డబల్ ఫోల్డింగ్లో ఉంటుంది కాబట్టి అప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి హాఫ్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఉంటుంది. మొత్తము కూడా మనకి 4 పార్ట్స్లో ఈ యొక్క టోటల్ లూజ్ మొత్తము కూడా పెట్టేసుకోవాలి. దానికోసం అయితే మనము ఈ టేప్ని 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాం అనమాట. అంటే 34 ఇంచులని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని మనం ఇక్కడ మార్కింగ్ వేసేస్తే సరిపోతుందండి. ఈ విధంగా సింపుల్గా మనము బ్యాక్ అయితే వేసేసుకోవచ్చు అండి నడుము లూజ్ అనేది. నెక్స్ట్ 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్సుల కోసము ఎక్స్ట్రా ఖర్చు అనేది మన ఇష్ట ప్రకారం వేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనము షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, దీనికి వచ్చేసి 5 ఇంచెస్ అయితే పెట్టేసుకోవాలండి. అదేవిధంగా నెక్ వెడల్పు వచ్చేసి మనం 2.5 ఇంచులు పెట్టుకోవాలి. మిగతాది 2.3 వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ కింద అయితే ఉంటుంది అనమాట. ఈ విధంగా పెట్టుకుంటే వీరికి ఇది అనేది సెట్ అవుతుంది అనమాట. మెడ కూడా జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా అయితే చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, చంక డౌన్ వచ్చేసి వీరికి 6 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేస్తున్నానండి. ఈ విధంగా 6 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసుకొని నెక్స్ట్ ఇదే మార్కింగ్ని మనము ఇటువైపు కూడా వేసేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి 6 ఇంచులు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, నెక్ పార్ట్కి వచ్చేసి కింది వైపున ఒక 1/2 ఇంచ్ అయితే యాడ్ చేసి 2.5 ఇంచులకి అయితే పెట్టేశాను. ఇక్కడ చూడండి, నేను లైన్ గీస్తున్నాను కదా, పై వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది లోపల వైపుకి వేసేసానండి. కుట్టిన తర్వాత అయితే మనకి 2.5 ఇంచులు అనేది రావాలన్నమాట. దానికోసం అయితే వేసాను. పైన ఉన్న 5 ఇంచులు కింది వైపున కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకొని ఇక్కడ స్కేల్తో నీట్గా లైన్ వేసుకోవాలి. నెక్స్ట్ క్రాస్ కూడా లైన్ అనేది వేసేసుకుంటే మనకి చంక కర్వ్ అనేది తీసేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఈ యొక్క ప్లేస్లో మనము 1.5 ఇంచుల దగ్గర అయితే మనము ఈ యొక్క పాయింట్ అనేది ఇవ్వాలన్నమాట, చంక కర్వ్ తీయడం కోసము. ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఎట్లా మార్క్ చేసుకోవాలంటే మనకి నడుము లూజ్కి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలండి. నడుము లూజ్ వచ్చేసి మనకి 8.5 ఇంచులు కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ 9.5 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేశాను. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, దీంట్లో హాఫ్కి అయితే ఒక మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ వచ్చేసి చంక కర్వ్ అనేది తీసేసుకోవాలి. నేను చూపించిన ఈ 3 పాయింట్స్ని కలుపుకుంటూ అయితే మనము ఈ యొక్క కర్వ్ స్కేల్తో కర్వ్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చండి. చూడండి, మనకి నీట్గా పర్ఫెక్ట్గా కర్వ్ అనేది వచ్చేసింది కదా. ఈ విధంగా కర్వ్ తీసుకున్న తర్వాత ఈ యొక్క కర్వ్ అనేది మనం తీసిన చంక కర్వ్ అనేది మనకి కింద నడుము లూజుకి సెట్ అయింది లేదా ఒకసారి అయితే చూసుకోవాలండి. ఈ యొక్క 8.5 ఇంచులు అనేది మనకి ఈ యొక్క కర్వ్ అనేది వచ్చిందో లేదో ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి 8.5 మీద కూడా 2 గీతలు అనేది ఎక్స్ట్రాగా వచ్చేసిందండి. ఈ విధంగా ఎక్స్ట్రాగా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో ఒకసారి అయితే చెప్తాను. మరొకసారి చెక్ చేస్తున్నానండి. ఇదైతే 2 గీతలు అయితే ఎక్స్ట్రా ఉందండి. దానికోసం వచ్చేసి నేను జస్ట్ చూడండి పై వైపుకి ఒక లైన్ అనేది వేసాను అనమాట. కొంచెం లైన్ వేసాను, మరలా ఈ కార్నర్లో ఈ యొక్క క్రాస్గా లైన్ అయితే వేసానండి. వేసి ఇప్పుడైతే మనం 1.5 ఇంచులకి మరలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మరలా చంక కర్వ్ అనేది చూడండి హ్యాండ్తో అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఈ విధంగా చంక కర్వ్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరొకసారి అయితే కొలుచుకుందాము, టేప్తో కొలిచేసుకుందాము. ఈ విధంగా కొలిస్తే ఇది మనకి ఎంత వచ్చిందో ఒకసారి అయితే చూడండి.
ఇప్పుడు కరెక్ట్గా మనకి చూడండి 8.5 ఇంచులు అయితే వచ్చిందనమాట. ఈ విధంగా మనకు వస్తే ఈ యొక్క చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా అయితే కట్ చేసినట్టండి. చూడండి మనకి ఇక్కడ జస్ట్ ఎంత చిన్న వేరియేషన్తో ఎంత తేడా వచ్చిందో, ఈ యొక్క వేరియేషన్ అనేది మనము తగ్గించుకోవడమా పెంచుకోవడం అనేది తెలియాలన్నమాట. ఈ విధంగా మనం చంక కరువు తీసాం కదా, నెక్స్ట్ సైడ్ కట్ అయితే ఈ విధంగా మార్క్ చేశానండి. మార్క్ చేసి నెక్ షేప్ కూడా ఇచ్చేసానమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కనుక కట్ చేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర ఎలాంటి ఆది జాకెట్ లేకపోయినా ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చండి. ఇప్పుడైతే దీన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి సైడ్న ఈ మార్కింగ్ వేసాను చూడండి 1 ఇంచ్ అనేది. ఈ యొక్క 1 ఇంచ్ వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఈ యొక్క మిడిల్ పార్ట్లో ఈ యొక్క టక్స్లు అయితే వేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి నడుము లూజ్ మార్కింగ్ కలిగి 1/2 ఇంచ్ అనేది పైవైపుకి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి చంక వైపు క్లాత్ అనేది మరీ పొడవుగా లేకుండా నీట్గా అయితే కుట్టిన తర్వాత బాగా వస్తుందండి. ఈ విధంగా కట్ చేసుకోండి. నెక్స్ట్ అన్నీ కూడా టక్స్లు అయితే పెట్టేసుకోండి. ఈ నెక్ సైడ్ కూడా చూడండి కొంచెము అంటే ఒక 2 గీతలంతా మనం ఈ విధంగా కట్ చేసుకుంటే నెక్ కూడా మనకి జారకుండా ఉంటుంది అనమాట. దానికోసం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ అనమాట. ఇప్పుడు మనం ఒక చివర అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము, రెండో చివరను వచ్చేసి ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలండి. దానికోసము క్లాత్ని నీట్గా 4 ఫోల్డింగ్స్ అయితే వేయాలి. వేసిన తర్వాత ఇక్కడ కూడా స్కేల్ పెట్టేసుకొని 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలండి. ఇక్కడైతే క్రాస్ ఉందన్నమాట. ఫస్ట్ నేను క్రాస్ని అయితే తీస్తున్నాను. తీసిన తర్వాత 1/2 ఇంచ్ అయితే ఈ యొక్క లైన్ అయితే వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి హెమ్మింగ్ పట్టీ అనేది ఎక్స్ట్రాగా మనము కట్ చేసుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పొడవు వచ్చేసి 7 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా 7 ఇంచెస్కి మార్క్ చేశాను కదా. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి వచ్చేసి 3.5 ఇంచులు అనేది మనము డౌన్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచులకి అయితే నేను డౌన్ చేశాను అనమాట. ఈ పైన ఖర్చు అనేది మార్క్ చేశాను కదా, కింది కూడా ఖర్చు అనేది పై వైపుకి మార్క్ చేశానండి. పైన వేసిన మార్కింగ్ దగ్గర ఈ విధంగా క్రాస్గా 2 లైన్స్ అయితే వేసుకోవాలి. కింది వైపున హ్యాండ్ చివరి లూజు అదే విధంగా చూడండి ఇక్కడ క్రాస్గా మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది, 8.5 ఇంచులు వచ్చింది. ఆ యొక్క 8.5 ఇంచులని ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చూడండి ఈ యొక్క టేప్ని అయితే హాఫ్కి ఫోల్డ్ చేసి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే పెట్టండి. పెట్టిన తర్వాత ఈ యొక్క కార్నర్లో 1.5 ఇంచులకి అయితే మార్క్ చేసి ఈ యొక్క క్రాస్గా లైన్ వేసేయండి. ఇప్పుడు మనం వేసిన మార్కింగు అదేవిధంగా స్కేల్ కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి. రెండు కూడా సమానంగానే వస్తాయి అన్నమాట. ఎలాంటి తేడా లేకుండా మనం వేసే మెజర్మెంట్స్ అయినా మనం వాడే స్కేల్ అయినా ఏదైనా ఒకటేనండి. మనకి స్కేల్ ఉన్నా సరే లేకపోయినా సరే మనము బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే కట్ చేసుకుంటాము. చూస్తున్నారు కదా స్కేల్ లేకుండా నేనైతే మార్క్ చేశాను. స్కేల్తో వేసినా సరే అక్కడికే వచ్చేసింది. ఈ విధంగా హ్యాండ్ పార్ట్ అనేది కరువు తీసుకున్న తర్వాత సైడ్ని క్లాత్ అనేది ఎక్స్ట్రా ప్యాచ్ అనేది మనకి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మార్కింగ్ కనిపించినంత మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది కుట్టేటప్పుడు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కట్ చేశాను కదా, హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్లో లూజ్ పాయింట్ దగ్గర ఈ విధంగా టక్స్లు అనేది పెట్టేసుకొని మనము కర్వ్ అనేది తీసేసుకోవాలన్నమాట. ఈ యొక్క కర్వ్ అనేది చూడండి ఇక్కడ పాయింట్లు ఇస్తున్నాను కదా, ఈ విధంగా మనం 3 పాయింట్స్ అనేది పెట్టేసుకొని లోత్ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే తీసుకోవాలన్నమాట. ఇలాగా స్కేల్తోనైనా సరే చూడండి సేమ్ అదే విధంగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా క్రాస్ అనేది నీట్గా తీసేసుకోవచ్చు. స్కేల్ లేకపోయినా సరే నేను తీసాను కదా, అదేవిధంగా స్కేల్ పెట్టి కూడా మీకు చూపిస్తున్నాను. 2 విధాలుగా కూడా మీకైతే చూపించాను. ఈ విధంగా క్రాస్ అయితే తీసాను కదా, హ్యాండ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ యొక్క ఫ్రంట్ పార్ట్లో మిగతా ఉన్న క్లాత్ని అయితే తీసుకోవాలి. ఈ యొక్క క్లాత్లో మనము బ్యాక్ పార్ట్ని వేసేసుకోవాలండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఈ యొక్క బ్యాక్ పార్ట్ని అయితే క్రాస్గా వేసుకోవాలన్నమాట. ఈ యొక్క బ్యాక్ పార్ట్ అనేది మనకి ఈ యొక్క క్లాత్లో ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ అయితే వేసేయాలండి. మనము సైడ్ ఖర్చుల కోసము మార్కింగ్స్ వేసాం కదా, ఆ యొక్క మార్కింగ్లను కూడా ఈ విధంగా అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్గా అయితే మనము బ్యాక్ పార్ట్ని వేసుకున్న తర్వాత ఈ యొక్క బ్యాక్ పార్ట్ని తీసేసుకోవచ్చండి. ఈ యొక్క నెక్ సైడ్ చూడండి కొంచెం పై వైపుకి అయితే మార్క్ చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసాను కదా, తీసిన తర్వాత సైడ్ని ఖర్చు అయితే ఈ విధంగా నేను లైన్ వేసాను. నెక్స్ట్ చూడండి చంక వైపు కూడా బాక్స్ షేప్ ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం లోతు తీసుకోవాలి కదా. ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, కింది వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అనమాట. ఈ విధంగా లోతు తీసాను కదా. నెక్ వచ్చేసి ఎంత పెట్టుకోవాలి, వీళ్ళకి 6 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు అనమాట. చూడండి 1/2 ఇంచ్ అనేది లోపలికి కొంచెం నెక్ అనేది బ్రాడ్గా రావాలని చెప్పేసి లోపల వైపుకి అయితే ఈ విధంగా పెట్టాను. ఈ విధంగా పెట్టినప్పుడు ఏంటి నెక్ వైపు కొంచెం అంటే 1 గీతంత బయటికి అనాలి.
ఈ కింది వైపున ఒక పావించంతా లోపలికి అనాలన్నమాట. ఈ విధంగా క్రాస్గా వేసేసుకొని ఇక్కడ క్రాస్ లైన్ వేసేసి ఇప్పుడు ఇక్కడ నెక్ షేప్ అనేది ఇచ్చేస్తే నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా మనకి ఫ్రంట్ కరెక్ట్గా రౌండ్గా వచ్చేస్తుందండి. నెక్ అనేది కుట్టినప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ అనేది. నెక్స్ట్ చూడండి, మనకి మెయిన్ డాట్ యొక్క పొడవు ఎంత 9.5 ఇంచెస్ అనమాట. అంటే మనకి ఫిట్టింగ్ పాయింట్ అనేది ఇది అనమాట. నెక్స్ట్ డాట్ యొక్క పొడవు వచ్చేసి ఇక్కడ చూడండి, నేను 2.5 ఇంచెస్కి అయితే వేసుకున్నాను. డాట్ పొడవు వచ్చేసి 2.5, డాట్ యొక్క ఫిట్టింగ్ పాయింట్ వచ్చేసి 9.5 అనమాట. ఈ విధంగా వేసుకొని కింది వైపు దగ్గర క్రాస్గా లైన్ అయితే వేసానండి. మనం ఫస్ట్ వేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ అనేది, దాని ప్రకారము 3 ఇంచెస్కి పై వైపుకి మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా చంక వైపు కూడా ఈ 2 మార్కింగ్స్ అనేది ఈ విధంగా ఫస్ట్ అయితే వేసుకోవాలండి. చంక వైపు మరీ క్లాత్ తక్కువగా ఉందనుకుంటే కొంచెం కిందకి ఈ విధంగా వేసుకోవచ్చు. అందుకోసం నేను ఒక 1/2 ఇంచ్ అయితే డౌన్ చేసుకున్నానండి. నెక్స్ట్ చూడండి, ఈ షేప్కి మధ్య గ్యాప్ వచ్చేసి 3.5కి అయితే వేస్తున్నాను అనమాట. మనము బ్లౌజ్ అనేది వేసుకున్నప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క షేప్ అనేది 3.5 ఇంచ్ గ్యాప్ అయితే ఉంటుందండి. దానికోసం ఈ విధంగా 2 పాయింట్స్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి, నేను ప్లస్ మార్కింగ్ అయితే వచ్చేసింది కదా ఇక్కడ కింది వైపున, అదేవిధంగా పై వైపున మనము కింది వైపున వచ్చేసి 1 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా అటు చివర ఇటు చివర ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఈ యొక్క మార్కింగ్ వచ్చేసి మనకి మెయిన్ డాట్ కోసం అనమాట. ఈ విధంగా మెయిన్ డాట్ మార్క్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఈ నెక్ సైడ్ వచ్చేసి దీన్ని వచ్చేసి నాకు నెక్ సైడ్ కూడా కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. దానికోసం ఒక 1/2 ఇంచ్ అనేది పై వైపుకి అయితే మార్క్ చేశాను. నెక్స్ట్ చూడండి, హుక్ పట్టీ సైడ్ ఒక 1/2 ఇంచు బయటి వైపుకి అయితే ఈ విధంగా మార్క్ చేశాను అనమాట. బయటి వైపుకి మార్క్ చేసి ఇక్కడ నుంచి నేను మెయిన్ డాట్ మార్క్ చేశాను కదా, ఇంతవరకు క్రాస్గా అయితే కలిపేస్తున్నాను అనమాట. పైన వేసిన మార్కింగ్ దగ్గర నుంచి కలుపుకున్న తర్వాత నెక్ వైపుకి ఈ విధంగా క్రాస్గా అయితే దీన్ని కలిపేసుకోవాలి. ఈ విధంగా ఈ చిన్న 1/2 ఇంచ్ అనేది మనం ఇక్కడ మార్క్ చేయడం వల్ల మనకి ఫిట్టింగ్ అయితే బాగా వస్తుందండి. దీన్ని కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, చంక వైపుకి ఒక 1 ఇంచ్ అనేది మనము ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ డాట్స్ అనేది కుట్టినప్పుడు క్లాత్ వెడల్పు అనేది తగ్గుతుంది కాబట్టి 1 ఇంచ్ అనేది బయటి వైపుకి యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము కలుపుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, నెక్ సైడ్ డాట్ వచ్చేసి మనము ఈ క్లాత్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని కింది వైపున దగ్గర మనము ఈ యొక్క సైడ్ డాట్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సైడ్ డాట్ అనేది మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చిందో మీకు ఒకసారి అయితే చూపిస్తాను. 1.5 ఇంచ్ గ్యాప్ అయితే వచ్చింది కదా, మీకు కనిపిస్తుంది కదా. సేమ్ ఇదే 1.5 ఇంచ్ అనేది మనము చంక వైపు డాట్కి కూడా ఈ విధంగా మార్క్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ చంక వైపు కూడా డాట్ అనేది వేసేసుకోవాలండి. ఈ డాట్ లెంత్ వచ్చేసి మనము ఈ చివరి వైపున 1 ఇంచ్ పెడితే ఈ 3 డాట్స్కి కూడా మనము 1 ఇంచ్ గ్యాప్ పెట్టేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి 1.5 పెట్టా కాబట్టి చంక వైపు డాట్కి కూడా 1 ఇంచ్ అయితే 1.5 అయితే పెట్టానండి. నెక్స్ట్ చూడండి, బ్యాక్ పార్ట్ని అయితే ఒకసారి అయితే కొలుచుకుంటున్నాను. బ్యాక్ పార్ట్కి మనకి సరిపోయిందనమాట. ఇక్కడ డాట్ అనేది నేను కొలవలేదనమాట. కుట్టినప్పుడు మనకి ఈ డాట్ అనేది దగ్గరగా వెళ్ళిపోతుంది కదా, అందుకోసం వచ్చేసి డాట్ను వదిలేసి నేను బ్యాక్ పార్ట్కి అయితే కొలుచుకున్నానండి. ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకి మెయిన్ వచ్చేసి బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కుదరకపోతే బ్లౌజ్ మొత్తము కూడా పాడైపోతుందండి. దానికోసము మనము మార్కింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్స్ అన్నీ కూడా మనము 1 by 1 జాగ్రత్తగా 1కి 2 సార్లు చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా సరే మనకి బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోతుంది అనమాట. బ్లౌజ్ మొత్తము కూడా పాడైపోతుందండి. నెక్స్ట్ నెక్ సైడ్ కూడా చూడండి, ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువ ఈ విధంగా క్రాస్గా కట్ చేశారనమాట. ఎందుకంటే మనకి నెక్ అనేది జారకుండా ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ అన్ని చోట్ల ఈ విధంగా టక్స్లు అయితే పెట్టేసుకోవాలండి. ఈ విధంగా టక్స్లు పెట్టుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సైడ్ డాట్కల్ కూడా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఈ యొక్క కటింగ్ ప్రాసెస్ అనేది అర్థమవుతుందో లేదో కూడా ఒకసారి అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారము నేను మీకు చెప్పే విధానం ఎట్లాగుంది, లేదా కటింగ్ ప్రాసెస్ బాగలేదా ఏదైనా చెప్తే దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకొని కటింగ్ అయితే చేస్తానమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత వెడల్పు అయితే ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత 2 చివర్లన కూడా మనము 3 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని బాక్స్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనము డాట్, మెయిన్ డాట్ ఉంది కదా, ఈ యొక్క మెయిన్ డాటు వెడల్పు దగ్గర ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలండి. ఈ మార్కింగ్ చేసిన దగ్గర మనము 3/4 ఇంచుకి డౌన్ చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. ఈ విధంగా డౌన్ చేసేసి మనము
ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ యొక్క షేప్ మార్కింగ్ అనేది వేసేసుకోవచ్చండి. అదే షేప్ బెల్ట్ మార్కింగ్ అనేది నీట్గా వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయినట్లేగండి. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఒక టక్స్ అనేది పెట్టుకుంటే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సైడ్ అని గుర్తు అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా మనము బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఎలాంటి ఆది బ్లౌజు లేకపోయినా సరే కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.